రజనీకాంత్ ఏం చేసినా ఏం చెయ్యకపోయినా ఏదోలా వార్తల్లోకి వస్తూనే ఉంటారు. తాజాగా రోబోటో కంటే ఆయన పార్టీ రాజకీయాలకు వస్తాడనే ఆతృత జనంలో ఎక్కువైంది. ఇప్పుడున్న రాజకీయ నేతలు పేద బడుగు వర్గాల వారి అభివృద్ధికి ఏమి చేయడం లేదని, అవినీతి లంచగొండితనం విజృంభించాయని ఆయన వీలు కుదిరినప్పుడల్లా రాజకీయ పార్టీలకు చురకలు వేస్తూనే ఉన్నారు. నిజాయితీ, నిస్వార్థం, దయాగుణం ఉన్న నాయకులు యువతరం నుంచి రావాలని పదే పదే పిలుపునిస్తున్నారు. ఆ మధ్య అనేక సుగుణాలున్న కళ్యాణ సుందరం అనే వ్యక్తి గురించి తెలుసుకుని ఆయనను నా తండ్రిగా దత్తత తీసుకుంటున్నానని ప్రకటించి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశారు రజనీకాంత్. ఎందుకంటే సాధారణంగా పిల్లల్ని దత్తత తీసుకుంటారు, కానీ రజనీకాంత్ ఓ పెద్ద ఆయనను తండ్రిగా దత్తత తీసుకున్నాడు. ఇంతకీ ఎవరి కళ్యాణ సుందరం? అతను తమిళనాడులో ఒక కుగ్రామంలో పుట్టాడు. లైబ్రరీ సైన్స్ చదివి 35 సంవత్సరాల పాటు ఒక కాలేజీలో లైబ్రేరియన్గా పనిచేశాడు. పెళ్లి చేసుకోలేదు. లైబ్రేరియన్గా రిటైర్ అయ్యాక కాలక్షేపం కోసం ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. కళ్యాణ్ సుందరంలోని ప్రత్యేకత ఏమిటంటే చిన్ననాటి నుంచి తన అవసరాలకు అన్నీ సమకూరుతూ ఉంటే తన దగ్గరున్న డబ్బు లేని వాళ్లకు సాయపడాలనే దృక్పథం అలవడింది. ఉదాహరణకు అతనికి నెల నెల లైబ్రరీగా వచ్చే జీతాన్ని జిల్లా కలెక్టర్కు అందజేస్తూ అనాథ బాలల కోసం ఆ డబ్బును ఉపయోగించమని కోరేవాడు. తన స్థిరాస్తుల అమ్మగా వచ్చిన ₹1,00,000, పదవీ విరమణ సందర్భంగా వచ్చిన ₹10,00,000 సమాజ శ్రేయస్సుకే వినియోగించాడు. విశేషం ఏమిటంటే కళ్యాణ సుందరంలోని దయాగుణం, త్యాగబుద్ధి తన కోసమని ఏమీ మిగుల్చుకోకుండా సమాజంలోని పేదవారి కోసం పడే తపన, ఇవన్నీ అమెరికా ప్రభుత్వం దృష్టిని కూడా ఆకట్టుకున్నాయి. ఆయనను మ్యాన్ ఆఫ్ ది మిలీనియంగా సత్కరించి అమెరికా అధ్యక్షుడే స్వయంగా ₹30 కోట్ల నగదు బహుమతిని అందజేస్తే ఆ మొత్తం డబ్బును యుఎన్ఓ సునామీ బాధితుల కోసం అందజేశాడు కళ్యాణ్ సుందరం. దీనికంతటికీ మా అమ్మ చిన్నప్పుడు చెప్పిన 3 సూత్రాలే స్ఫూర్తి అంటాడు. దేని మీద అత్యాశ పనికిరాదు. నువ్వు ₹10 సంపాదిస్తే ₹9 నీకోసం, ₹1 ఇతరుల కోసం ఖర్చు చేయి. ప్రతిరోజు కనీసం ఒక మంచి పనైనా చేయడం అలవాటు చేసుకో. ఇవే 3 సూత్రాలు. తనను తండ్రిగా రజనీకాంత్ దత్తత తీసుకోవడాన్ని తలుచుకుని మురిసిపోతూ ఉంటాడు. వృద్ధాప్యంలో ఉన్న కళ్యాణ్ సుందరం, నేను ఎప్పుడైనా సరే తండ్రిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండే అధికారం ఉందని రజనీకాంత్ అనడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది అన్నారు ఆయన. కళ్యాణ్ సుందరం లాంటి ప్రజాసేవకులు అధిక సంఖ్యలో లభించాలని రజనీకాంత్ ఆశిస్తున్నారు. అంటే ఎడారిలో ఎండమావిని చూసి అది నీరనుకుని భ్రమపడటమే.